హలో అందరికీ, వెల్కమ్ టు ఆన్లైన్ వంటిల్లు. ఈరోజు నా స్నేహితురాలు భవానీ బ్రాహ్మిన్స్ తన దగ్గర నేర్చుకున్న సొరకాయతో చేసే నువ్వుల పొడి కూర. సరైన పద్ధతిలో చేసుకుంటే సొరకాయతో కూడా చాలా రుచిగా వంటలు చేసుకోవచ్చు. సొరకాయ నువ్వుల పొడి కూర ఎలా చేయాలో చూద్దామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ పల్లీలు వేసి ఫ్రై అయినాక 8 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అదే కడాయిలో 3 స్పూన్ల నువ్వులు వేసి కొంచెం వాటర్ చల్లి ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయకుండా నువ్వులు ఫ్రై చేస్తే చల్లా చెదిరైపోతాయని గమనించగలరు. ఫ్రై అయినాక నువ్వులను కూడా మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక పొడి చేసుకోవాలి. ఒక కడాయి పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయినాక కొన్ని వెల్లుల్లి వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయినాక పోపు సామాన్లు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి. పోపు సామాన్లు ఫ్రై అయినాక ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు అంతా ఫ్రై అయినాక కట్ చేసిన సొరకాయ ముక్కలు వేసి తగినంత సాల్ట్ వేసి కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్లేమ్ సిమ్లో పెట్టి ముక్కలు మెత్తగా ఉడికించుకోవాలి. సొరకాయ మగ్గిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడి వేసుకుని బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించాలి. 3 నిమిషాల తర్వాత సొరకాయ నువ్వుల పొడి కూర రెడీ. కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, కమ్మనైన సొరకాయ నువ్వుల పొడి కూర రెడీ. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.